2026 ఏంటి 2023 ఏంటి డిబేట్. విజయ్ కుమార్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే 148 మంది విద్యార్థులు రెగ్యులర్ వీళ్ళు ఉన్నారు, 5 బ్యాక్లాగ్ రాస్తున్నారు, కరెక్ట్ కదా? ఈ 5 కోసం 2023 సంవత్సరానికి సంబంధించిన పేపర్ని యూనివర్సిటీ వాళ్ళు మెయిల్ చేశారు. తర్వాత 2026 సంవత్సరానికి అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ కోసం అవసరమైన పేపర్ని మళ్ళీ మెయిల్ చేశారు. కాలేజ్ వాళ్ళు ఏం చేశారు, 23 పేపర్నే ప్రింట్ తీసేసి అందరికి ఇచ్చేశారు. ఆ గందరగోళం 15 నిమిషాలు గందరగోళం జరిగిన తర్వాత అప్పుడు ఆ పిల్లలు ఇన్విజిలేటర్ చెప్పుంటారు, అప్పటికప్పుడు మళ్ళీ సరిదిద్దుకుని అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా 26 పేపర్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇది జరిగింది. ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే అంత నెగ్లిజెన్సీ ఎలా ఉంటుంది? అది ఇంకొక అరగంట జరిగి ఉంటే ఒకవేళ ట్రూ వెంకటకృష్ణ, దీంట్లో మనం సమర్థించకూడదు అసలు. ఎందుకంటే ఎగ్జామ్స్ విషయంలో 0 ఎర్రర్ ఉండాలి అన్న దాంట్లో ఏదైనా అనుమానం లేదు. 0 ఎర్రర్ మేము దాన్ని MBAలో దాన్ని 6 సిగ్మా అంటాం. సో 6 సిగ్మాలో ఒక్క చిన్న ఎర్రర్ కూడా జరగడానికి లేదు. ఏదో చిన్న పొరపాటు కదా, అది కూడా జరగకూడదు. కాకపోతే ఇక్కడ పరీక్ష హాల్లో చీఫ్ సూపరింటెండెంట్ కానీ కస్టోడియన్ కానీ పేపరు బండిల్ తీసినప్పుడు ఇది జరిగిందా? మెయిల్ వచ్చినప్పుడు 2 అంటే నాకు మధ్యాహ్నం చెప్పిన దాన్ని బట్టి 2 మెయిల్స్ వచ్చాయి. పైన మెయిల్ 143 కాపీలు తీయాలి, రెండోది 5 కాపీలు తీయాలి నెక్స్ట్ వచ్చిన మెయిల్. కాకపోతే అటు ఇటుగా తీశారు, సో ఇచ్చేశారు అని. కాకపోతే కస్టోడియన్ కావచ్చు, మెయిన్ సూపరింటెండెంట్ కావచ్చు, ఇన్విజిలేటర్ కావచ్చు, ఈ బండిల్ ఓపెన్ చేసేటప్పుడు ఎందుకంటే సీక్రెసీలో దాని జరగాల్సింది కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ఆ హ్యూమన్ ఎర్రర్ అనేది ఉంది. దీంట్లో ఎవరిని సమర్థించే ఉద్దేశం నాకైతే లేదు. ఎందుకంటే వాళ్ళందరూ అంటే మీరు ఏమో ఎర్రర్ అంటున్నారు, నేనేమో నెగ్లిజెన్స్ అంటున్నాను, నిర్లక్ష్యం అంటున్నాను. అంటే అదే చెప్తున్నాను కదా, మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే అదే నేను ఎగ్జాక్ట్లీ ఒప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళందరూ సీనియర్ పీపుల్. ఇవాళ మీరు ఇప్పుడు ఒకవేళ మీరు నేను సన్గా పోయి కాలేజీలో ఆ పని చేయమంటే మనకు కొత్త కావచ్చు, వాళ్ళు అదే పని చాలా సంవత్సరాలుగా చేస్తారు కాబట్టి అదే మెయిల్ చూసుకుంటారు, అదే చేస్తారు. అందులో దాన్ని ఏమంటారు, సెమిస్టర్ ఎగ్జామ్స్ రకరకాలుగా ఉంటాయి, వాళ్ళకి ఇదేం కొత్త కాదు. సో ఇందాక దాని కఫూర్ గారు చెప్పినట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి అన్నది వాస్తవం. దీంట్లో నేను కథ నా పాయింట్ ఏమంటే తప్పు చేసిన మాట వాస్తవం. దాని మీద వాళ్ళు అంతర్గత విచారణకు ఆదేశించారు అని చెప్పారు. దాన్ని ఏమన్నా వాళ్ళని సస్పెండ్ చేయడం ఏదో ఒకటి వాళ్ళ యొక్క దీని ప్రకారం దాన్ని వెళ్తారు. కాకపోతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఇలా జరిగిపోయింది, ఇక్కడ ఏమో జరిగిపోయింది అన్నది తెస్తే నష్టపోయేది మన పిల్లకాయలే. దీంట్లో నిజంగా మీరు చెప్పినట్టు ఏమన్నా చాలా పెద్ద ఇష్యూ జరుగుంటే మనం దాన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇది ప్రొసీజరల్ ల్యాప్స్. ఎందుకంటే విజయ్ ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. దీన్ని భూతద్దంలో చూపించి చిన్నదాన్ని చాలా పెద్దగా మాట్లాడితే నష్టపోయేది మన పిల్లలే అని మీరు అంటున్నారు కదా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, దాని ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది, మన పిల్లలే నష్టపోతారు అనేది మీ ఆందోళన. ఓకే, ఒక స్టేజ్ వరకు నేను కూడా మీతో ఏకీభవిస్తాను. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చాలా ప్రెస్టీజియస్ ఏజెన్సీ కదా. నేను పేపర్ లీకేజ్ అనట్లా, ఎగ్జామ్ గురించే మాట్లాడుతున్నాను. ఓకే, మరి అక్కడ ఒక తప్పు జరిగింది కదా. లాస్ట్ ఇయర్ జరిగితే పట్టించుకోకుండా వదిలేదు. ఒక్కొక్క మాట, లాస్ట్ ఇయర్ జరిగితే గవర్నమెంట్ అలర్ట్ అవ్వలేదు, ఫలితం మళ్ళీ జరిగింది, మళ్ళీ జరిగితే గుర్తించారు, వెంటనే రద్దు చేశారు, మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. కానీ యూత్ ఆందోళనకు దిగింది, కేంద్ర మంత్రి రాజీనామా చేశాడు. ఇప్పుడు డిఎస్సిలో అవకతవకలు జరిగాయా? మీరు చెప్పండి. ఏపీ మొన్న మీరు ఇచ్చిన డిఎస్సిలో జరిగాయా? లేదు కదా, లేదు కదా. అయినా జగన్మోహన్ రెడ్డి 3 నెలల నుంచి అదే పని మీద ఉన్నాడు కదా, రోడ్ల మీద అదే పని మీద వీధి పోరాటాలు కదా. అదే అన్నా, 3 నెలల నుంచి అదే పని మీద ఉన్నారు. కౌన్సిల్లో అదే రచ్చ కదా. ఒక్క మాట అన్న, ఒక్క మాట. 3 నెలల నుంచి వీధి పోరాటాలు, కౌన్సిల్లో అదే రచ్చ,
డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు లేవని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ 2 రోజుల పాటు అసెంబ్లీలో వాళ్ళు లేకపోయినా మీరు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది కదా, ఏమీ లేకపోయినా. కరెక్ట్. మరి ఇటువంటి వాటిని మొగ్గలోనే తుంచకపోతే, అడ్డుకట్ట వేయకపోతే హూ విల్ బి ద రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్యూచర్ మిస్టేక్స్? ఎగ్జాక్ట్లీ బాస్, నేను దీన్ని కండోన్ చేయాలనే ఉద్దేశం నాకు ఎలాంటి పరిస్థితి లేదు, మా గవర్నమెంట్కి లేదు, ఎవరికి లేదు. ఎందుకంటే నేను చెప్తాను కదా, అంటే అందరం ఎగ్జామ్ రాసిన వాళ్ళు కాబట్టి ఎగ్జాము ఈ బండిలు ఎప్పుడు తీస్తారు, కాలేజ్ ప్రిన్సిపల్ కావచ్చు, లేకపోతే కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కావచ్చు, అందరిది ఉండొచ్చు. మేము దాన్ని కాదంటే విజయ్ సో ఇట్లా ఓకే ఓకే విజయ్ ప్లీజ్ కంటిన్యూ. యా, సో ఇక్కడ ఉండే వాళ్ళందరూ క్వైట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. వాళ్ళు తప్పు చేసినప్పుడు దాన్ని కండోన్ చేసేసి ఈ ఒక్కసారికిలే మనోళ్ళే చూసి వదిలేద్దామనే ఉద్దేశం నాకు లేనే లేదు. కాకపోతే నేను కేవలం నీట్ ఎగ్జామ్తో పోల్చకండి, అది ఒక ఆర్థిక ప్రయోజనం కోసం జరిగిన స్కాము, లేకపోతే తప్పు చేశారు, తెలిసి తప్పు చేశారు, ఇక్కడ నిర్లక్ష్యంతో జరిగింది. సో రెండుకి కొంత ఇది, కాకపోతే ఇది దాన్ని తప్పు కాదు, అది మాత్రమే తప్పను, లేకపోతే అది పెద్ద తప్పు, ఇది చిన్న తప్పు, అదే నా ఉద్దేశం కాదు. ఇక్కడ ఖచ్చితంగా తప్పు జరిగింది, అలాంటి పేపర్ ఇచ్చుండకూడదు. ఆ కస్టోడియన్ కావచ్చు, ఇన్విజిలేటర్ కావచ్చు, కనీసం వాళ్ళందరూ తప్పు చేసిన ఇన్విజిలేటర్ అన్నా కూడా చూసుకో ఉండాలి కదా. 5 మందికి ఆ 143 మందికి ఒకే పేపర్ ఎట్లా ఇస్తాడు, ఆయన ఇచ్చేటప్పుడు చూసుకో ఉండాలి కదా, వేరు పేపర్లు కదా. సో ప్రతి చోట అంటే కనీసం 4-5 స్థానాల్లో, అంటే కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయినారో లేదో నాకు తెలియదు, కానీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, మెయిన్ ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ కావచ్చు, మొత్తం కస్టోడియన్ కావచ్చు, క్వశ్చన్ పేపర్లు ప్రింట్ తీసిన వాళ్ళు కావచ్చు, ఇన్విజిలేటర్ కావచ్చు, ప్రతి చోట ఒక 4-5 స్థాయిల్లో ఈ నిర్లక్ష్యం కనపడుతుంది. దీన్ని మనం ఆ నిర్లక్ష్య ధోరణి వహించిన వాళ్ళని ఉపేక్షించాలనే ఉద్దేశం నేను చెప్పట్లేదు, ఖచ్చితంగా శిక్షించాలి. కాకపోతే లెట్స్ నాట్ కంపేర్ ఇట్ విత్ ది టాప్ లెవెల్, అక్కడెక్కడో జరిగిన కంపేర్ చేయొద్దు. ఇది చాలా చిన్నది జరిగింది, బట్ వీళ్ళ మీద అయితే చర్యలు తీసుకోవాలి. వాస్తవం దాంట్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ఇంత జీరో ఎర్రర్, బికాజ్ ఒక చిన్న ఎర్రర్ చేసి ఒక ప్రాణం పోయిందంటే మనం ఊరుకోలేం కదా, ఇంకేదో కూడా కావచ్చు, వేరే ఇష్యూ అయితే కూడా నేను ఒప్పుకునేవాడిని. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో బై మిస్టేక్ నేను ఒక కత్తి మర్చిపోయాను అంటే అది క్షంతవ్యం కాదు కదా. సో అలాంటి దీంట్లో ఖచ్చితంగా మీరు చెప్పింది వాస్తవం. ఈ దీంట్లో దీన్ని దాచిపెట్టేది ఏం లేదు, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. డిపార్ట్మెంట్ పరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆయా చర్యలని ఖచ్చితంగా తీసుకోవాలి. సో కాకపోతే అంటే మేము త్వరగా స్పందించాము, కరెక్టివ్ యాక్షన్ తీసుకున్నాం. డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ వేస్తున్నాను అని చెప్పారు, మధ్యాహ్నం పైన ఏమైందో తెలియదు నాకు. ఇంకా అంటే ఓకే, విష్ణువర్ధన్ డైరెక్టర్ మెడికల్ ఆయన మాట్లాడారు, అధికారులతో, ఉన్నతాధికారులతో, డిపార్ట్మెంటల్ వాళ్ళతో మాట్లాడారు, అంతే, ఎగ్జాక్ట్లీ ఎంక్వైరీ చేయమని ఆదేశించారనేది ఏదో వచ్చింది. బట్ అంతే, నాకు అంతే. ఈ పార్టీకే ఇప్పుడున్న హీట్లో ఎడ్యుకేషన్కు సంబంధించి, ఎగ్జామ్స్కు సంబంధించి దేశంలో ఉన్న ఒక మూడ్ ఆఫ్ ది నేషన్ ఏదైతే ఉందో, ఒక హీటెడ్ ఇది, దానికి తగ్గ రీతిలో ప్రభుత్వం వైపు నుంచి రావాల్సినంత రియాక్షన్ రాలేదనే ఒక ఒపీనియన్ అయితే ఉంది. ఒక పాయింట్ ఒక్క మాట, మనం బ్రేకింగ్ న్యూస్ దీంట్లో బ్రేకింగ్ యాక్షన్లు కూడా అంత ఫాస్ట్గా రావాలండి, రావాలి. దీనికి ఎవరు కారణం? రావాలి, కరెక్టే బాస్. ఇవాళ సాయంత్రానికి బ్రేకింగ్ న్యూస్ లాగా బ్రేకింగ్ యాక్షన్ అంటే అసలు ఎక్కడ జరిగింది కరెక్టే, ఇప్పుడు ఎక్కడ జరిగింది? ఇప్పుడు నేను అన్నాను 4-5 స్థాయిల్లో ఇది దాని కరెక్టివ్ యాక్షన్ అప్పుడే తీసుకొని ఉండొచ్చు. అంటే మెయిల్ చూసే వాళ్ళు ఎవరు? యాక్చువల్గా ఫస్ట్ ఆ మెయిల్ ఎవరు చూస్తారు? సో పైన మెయిల్ ఎన్ని కాపీలు చేయాలి, కింద మెయిల్ ఎన్ని కాపీలు చేయాలి? ఆ మెయిల్ చూసిన వ్యక్తి, అతని పైన ఉన్న వ్యక్తి, మెయిల్ తీసిన వ్యక్తి, దాన్ని ఏమంటారు, దాన్ని ప్రింట్అవుట్ తీసిన వ్యక్తి, ఆ తర్వాత దాన్ని చూసిన వ్యక్తి, కస్టోడియను, ఇతను మన ఇన్విజిలేటరు, సూపరింటెండెంట్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఇట్లా ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడో తప్పు జరుగుతూనే వచ్చింది. ఇమీడియట్గా ఇట్లాంటప్పుడు జరిగేది ఇమీడియట్ ఆన్సర్ ఎవరైతే ఇవ్వాల్సి ఉంటుందో వాళ్ళ మీద ఇమీడియట్ చర్య ఉంటుంది, తర్వాత ఎంక్వైరీ ఉంటుంది. సరే ఓకే, నేను ఇప్పటికిప్పుడు వాళ్ళని ఉద్యోగాల్లోంచి తీసేయండి, వాళ్ళని ఉరిదీయండి నేను అనడంలే, నేను కూడా అనట్లా. కాకపోతే ఏంటంటే ఒకవైపు
ఏపీలోనే డిఎస్సి మీద ఇంత రచ్చ జరుగుతుంది కదా, అరే ఇంత నెగ్లిజెన్సీ, ఇంత లెథర్జిక్గా ఉందా సిస్టమ్ అనేది మై కన్సర్న్. సో ఈ కన్సర్న్ మీ ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో మీ ఇష్టం. అయితే ఒక్క మాట విజయ్, గఫూర్ గారు